रियासत के मुफादात के लिए तमाम पार्टियों के एमपीज को एक साथ आना चाहिए। भट्टी विक्रमार्का। मरकज से मिलने वाले फंड्स और प्रोजेक्ट्स को यकीनी बनाना जरूरी है। पार्लियामेंट इजलासों के पेश नज़र सियासी इख्तलाफात से बालातर होकर इजलास मुनक्किद किया गया। हमारा मकसद पार्लियामेंट में मरकज पर दबाव डालना है। बीआरएस ने 10 सालों में जो कोशिश करनी चाहिए थी वो सही तरीके से नहीं की। हम इख्तिदार में आने के बाद कुछ हद तक दबाव बढ़ाया है। डिप्टी सीएम भट्टी विक्रमार्का। 0 అవర్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ అంశాలని లేవనెత్తడానికి అవకాశం ఉంది. అట్లాగే అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధితో మన ప్రాంతంలోని ప్రజలందరూ కూడా తల ఎత్తుకొని గర్వంగా సగౌరవంగా ఆత్మగౌరవంతో బతకగలని ఆశించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు గత దశాబ్ద కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సరే ఈ టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం వారు చేయాల్సిన ప్రయత్నం చేయలేకపోయినా మనం గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవి రావట్లేదు. కాబట్టి అవసరమైతే పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్ దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి కావాల్సిన విధంగా అవసరమైతే అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసేటట్టుగా పార్లమెంట్ సభ్యులందరూ ఒక ఆలోచన తీసుకొచ్చారు. అటువంటి అంశాలను కూడా పరిశీలించే విధంగా కావాల్సిన సమాచారాన్ని వారికి అందించడం కోసం ఈ వ్యవస్థను అంతా ఏర్పాటు చేశాం. సరే ఏం చేసినా అంతిమంగా మా అందరి ఆలోచన ఆశ ఒకటే, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావాలి, రావాల్సిన ప్రాజెక్టులు రావాలి, రావాల్సినటువంటి ఇతరత్ర సహాయ సహకారాలు అందాలి. ఆ సహాయ సహకారాలు నిధులు వ్యవస్థలు ఆ సంస్థలు అన్నీ రావాల్సినవి రాకుండా పోవటం వల్ల పెద్ద ఎత్తున మనం నష్టపోతున్నాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం వస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చేనా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది.